నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆపరేషన్ సింధూర్ 2.0ని భారత్ విజయవంతంగా సాగిస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ మీద రాకెట్లతో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా రాకెట్ల యుద్ధం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలకు సంబంధించి కావచ్చు, అలాగే టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో పిఓకేకి సంబంధించి కావచ్చు, అలాగే బలోచిస్తాన్ కూడా భారత్కి మద్దతుగా కూడా పాకిస్తాన్ మీద దాడులు చెప్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామంటూ కూడా చెప్తుంది. అయితే గతంలో కూడా చాలాసార్లు ఈ యొక్క ఇష్యూకి సంబంధించి చాలాసార్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే గతంలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా పీఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పీఓకేని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా? అలా చేసే పరిస్థితులు అయితే మోదీ ఇప్పుడు తీసుకుంటారనేది కూడా పెద్ద చర్చగా ఉంది. ఈ ఆపరేషన్కి సంబంధించి, అలాగే ఆపరేషన్ సింధూర్ 2.0 పైన పాకిస్తాన్ మేము చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. సో ఆపరేషన్ సింధూర్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. పహల్గామ్ అటాక్కి సంబంధించి మనందరం కూడా ఖండిస్తూ వచ్చాం. హిందువుల మీద సంబంధించి జరిగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ఒక ఆపరేషన్ చేపట్టింది. మనం పీఓకేని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా అప్పుడు వచ్చాయి. కానీ ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం వాటిని డీవియేట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మోదీ తీసుకున్నటువంటి స్టాండ్ని ఎలా చూసుకోవాలి, ఆ తర్వాత దీనికి రెండు దేశాల మధ్య జరిగేటువంటి సన్నిహిత సంబంధాలు ఎలా ఉంటాయి అనుకోవాలి? ముందుగా భారత సైనిక దళాలు ఏదైతే మన కోసం పోరాడుతూ ఉన్నాయో వారందరికీ వందనం తెలియజేస్తూ, గోరంట్లకు చెందిన మురళీ నాయక్ అనే ఒక అతను వీరమరణం పొందారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ముందుగా అశోక్ గారు చూడండి, డే 1 అంటే ఏప్రిల్ 22 పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటా వచ్చింది. ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకున్నా సరే దానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయమని అడిగాం. ఆల్ పార్టీ మీటింగ్కి మోడీ గారు వచ్చినా రాకపోయినా కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ, అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ యుద్ధానికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వటం జరిగింది. యుద్ధం మొదలైన తర్వాత నిన్న ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడితే దానికి కూడా ఇద్దరు అటెండ్ అవ్వటం జరిగింది. నిన్న కూడా మోడీ గారు రాలేదు. సరే, అది పక్కన పెడతాం. ఏదేమైనప్పటికీ నేషన్ ఫస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ థియరీ. సో నేషన్ ఫస్ట్ అనుకున్నప్పుడు మిగతా ఏ విషయమైనా కాంగ్రెస్ పార్టీకి అనవసరం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 100% భారత రక్షణా దళాలకు అండగా ఉంటుంది. భారత రక్షణా దళాలు ఏ చర్య చేపట్టినా, దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళినా, ప్రభుత్వం దాన్ని ఏ దిశగా తీసుకెళ్ళినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, అండగా ఉంటుందని మా అధినాయకత్వం సిడబ్ల్యూసి మీటింగ్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. సో దాని గురించి ఇక శషబిషలు అనవసరం, దాని గురించి చర్చ కూడా అనవసరం. ఇకపోతే ఇంత మీరు కోట్ చేసినట్టు ఇంతకు ముందు కూడా పాకిస్తాన్తో, అంటే ఇంతకుముందు దాదాపు 3-4 ఇన్సిడెంట్స్లో, అది మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కానీ, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం, అనేక సందర్భాల్లో పాకిస్తాన్కి స్పష్టంగా తెలియజేయడం జరిగింది మన శక్తి ఏంటి, మన మిలిటరీ శక్తి ఏంటి, వారి పరిస్థితి ఏంటి అనేది వారికి అర్థమవడం జరిగింది. మరీ ముఖ్యంగా 1971 వార్ అప్పుడు ఇందిరాగాంధీ గారు దాదాపు రావల్పిండి దాకా వెళ్ళడం జరిగింది. 93,000 పాకిస్తాన్ సైన్యాన్ని లైవ్లో వాళ్ళు బంధించడం జరిగింది. పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆ రోజు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని కోరుకుంటా ఉంది, విడిగా కావాలని కోరుకుంటున్న తరుణంలో 2 ముక్కలుగా చీల్చి పాకిస్తాన్ని పాకిస్తాన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఆ రోజు మనం అక్కడ దాకా వెళ్ళాము అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమంటే ఆ భూభాగాన్ని కబ్జా. చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అక్కడ దాకా వెళ్ళి మనం తీసుకోకుండా పీఓకని ఎందుకు వదిలేశారని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అని కూడా ఆనాటి ప్రభుత్వ లక్ష్యం ఏమంటే టు లిబరలైజ్ బంగ్లాదేశ్లో ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్షని తీర్చడం కోసం లిబరలైజ్ బంగ్లాదేశ్ అనేది తప్ప ఆ భూమిని స్వాధీనం చేసుకోవడమో యుద్ధకాంక్ష కాదు మనది. సో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు వాళ్ళకి సమాధానం చెప్పి వీళ్ళకి హక్కులను కల్పించడం అనే లక్ష్యంతో అక్కడ దాకా వెళ్ళిన మనం వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. చాలామంది దీన్ని అర్థం చేసుకోక అక్కడ దాకా వెళ్ళి ఏదో జాతకంతనంగా ఎనీహో ఇప్పుడున్న సందర్భంలో దట్స్ నాట్ ద ఇష్యూ అనుకుంటాను నేను. ఇప్పుడున్న తరుణంలో
ఈ ప్రభుత్వం ఏ చర్య ఎంతవరకు వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో మన త్రివిధ దళాలకి భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కడం అండగా ఉండాల్సిన, అంటే అట్లీస్ట్ అండగా ఇన్ ద సెన్స్ సపోర్ట్, మన వాయిస్ అనే సపోర్ట్ ద్వారా మనం వారితో కలిసి మాట్లాడాల్సిన తరుణం ఇది. ప్రభుత్వానికి కలిసి మాట్లాడాల్సిన, ప్రభుత్వ గొంతుకుతో మన గొంతుకు కూడా కలిపి మాట్లాడాల్సిన తరుణం ఇది. సో ఇటువంటి తరుణంలో ఇక రాజకీయాలకు తావులేదు, వేరే ఏ చర్చకి తావులేదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా, బికాస్ ఇంకొకటి కూడా మీరు ఆలోచించండి, వాట్ ఈస్ కాంగ్రెస్ అన్నప్పుడు అసలు ఈ దేశంకి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఈ దేశాన్ని 500 పైగా సంస్థానాలుగా ఉన్న దాన్ని ఈ దేశాన్ని ఈ రూపుని తీసుకొచ్చి ఆ సంస్థానాలన్నీ ఒకటిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఈ దేశ సమగ్రత కోసం నెహ్రూ జైలు జీవితాన్ని అనుభవించారు, గాంధీ గారు జైలు జీవితాన్ని అనుభవించారు, పటేల్ గారు జైలు జీవితాన్ని అనుభవించారు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు సుభాష్ బోస్ కానీ లేకపోతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు కానీ, సో అటువంటి అమరుల ప్రాణత్యాగాలు కానీ, కాంగ్రెస్ పార్టీ పోరాటం కానీ, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తి మొత్తాన్ని దేశానికి త్యాగం చేయటం కానీ, దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం కానీ, రాజీవ్ గాంధీ గారి ప్రాణత్యాగం కానీ, సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ యొక్క ఇది నేషన్ ఫస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ విత్ ద గవర్నమెంట్, వీఆర్ విత్ ఇండియన్ మిలిటరీ. అంటే గతంలో కూడా, అంటే నేను ఎందుకు కోట్ చేస్తున్నా, గతాన్ని ఎందుకు కోట్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ దాదాపు 40 సంవత్సరాల నుంచి, అంటే మనకు స్వతంత్రం వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా కూడా 40-50 సంవత్సరాల నుంచి ఈ పీఓక్ అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల బీజేపీ ఆర్టికల్ 370 రద్దు చేయటము, ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగటము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ఒక భాగస్వామిగా ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశంలో, ఆ తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దీన్ని రాజకీయంగా ఎక్కువగా వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు రాజకీయం కోసం జరుగుతున్నటువంటి సబ్జెక్ట్గానే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తరుణం ఏంటంటే ఇది ప్యూర్లీ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంగానే మనం చూడాలి. దేశ రక్షణ కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానంగా ఏదైతే టెర్రరిజం అనేటువంటి అంశాన్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి చేస్తున్నటువంటి ఆపరేషన్గానే మనం చూడొచ్చు కదా. సో దీంట్లో బీజేపీ తీసుకున్నటువంటి స్టాండ్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు గతంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ తరుణంలో నేను మాట్లాడితే అది రాజకీయం అయిపోద్ది. సో నేను బీజేపీ తీసుకున్న స్టాండా, ఇన్ పర్టికులర్ నరేంద్ర మోడీ స్టాండా అని నేను మాట్లాడను. కానీ ఈనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండు, ఈనాడు మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటం, సో దీనికి పూర్తి మద్దతు అని చెప్పిన తర్వాత డెఫినెట్గా రాజకీయాలు అనేది చాలా సమయం ఉంది, తర్వాత మాట్లాడుకోవచ్చు, ఏదన్నా చెప్పొచ్చు. కానీ బట్ ఫర్ ఇన్స్టెంట్ ఇప్పటికిప్పుడు అన్నప్పుడు డెఫినెట్గా ఇది రాజకీయాలు చర్చించే తరుణం కాదు. దాని గురించి ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఏమైనా ల్యాప్సెస్ ఉన్నా, ఏ తప్పులు ఏంటి అవన్నీ డెఫినెట్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఐ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ద టైం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలామంది అయితే ఇంకా ఇన్ఫ్యాక్ట్ రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ పూజలు చేయటము, డైరెక్ట్గా 3 రంగుల త్రివర్ణ పతాక జెండాని పట్టుకొని అన్ని ఊర్లలో గ్రామాల్లో ర్యాలీలు చేయటము, ఆర్మీకి మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా చేస్తున్నారు కదా. సో పార్టీ అనేది భావం చూడకుండా ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేశం కోసం, ప్రజల కోసం మనం ముందుకెళ్లాలనే అడుగు వేస్తున్నారు. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఎవరికైనా. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు మీరు చూడండి, సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్న సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి గారు, వారి దేవస్థానం నీలకంఠాపురం దేవస్థానంలో నిత్యం ప్రతిరోజు హోమాలు జరుగుతూ ఉంటాయి. కానీ వన్స్ ఇది జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత, శత్రు వినాశనం అండ్ అట్ ది సేమ్ టైం భారత సైన్యానికి శక్తిని ప్రసాదించాలి అని చెప్పి నిన్న మొన్న కూడా వారి దేవస్థానంలో హోమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునివ్వడం జరిగింది, జై హింద్ యాత్ర అని ఒక పిలుపునివ్వడం జరిగింది. సో ఆ పిలుపుని అందుకొని వారి గ్రామంలో వారు జై హింద్ యాత్ర నిర్వహించడం కానీ, అంటే జై హింద్ యాత్ర ఈజ్ టు గివ్ మోరల్ సపోర్ట్ టు ఇండియన్ మిలిటరీ. అంటే దేశం మొత్తం మీ వెనకమాల ఉంది అని ఒక త్రివర్ణ పతాకాన్ని చేతపూని ఒక యాత్ర నిర్వహిస్తే దట్ గివ్ మోరల్ బూస్ట్ టు ఇండియన్ మిలిటరీ. సో అంటే దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ వాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భారతదేశ సైనికులతో కలిసి ఉన్నారు అని తెలియజేసే ఒక సందర్భం. అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు డే 1 నుంచి కూడా మా అధినాయకత్వం, అంటే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, అండ్ అట్ ది సేమ్ టైం సిడబ్ల్యూసి కోర్ టీమ్, వీళ్ళ యొక్క ఆలోచన, వీరి యొక్క భాష, వీరు పూర్తిగా కూడా ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఉన్న తరుణంలో
ఈచ్ అండ్ ఎవ్రీ కాంగ్రెస్ మెన్ షుడ్ ఫాలో దట్. దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. మీరు అన్నట్టు నిజంగానే రఘువీరారెడ్డి గారు మోర్ ఓవర్ హీ కమ్స్ ఫ్రమ్ ఇది మన స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఇంకా కొంచెం ఎక్కువ ఆ ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా చేసే హోమాలు వాళ్ళ దేవస్థానంలో భగవంతుని కూడా మన సైన్యానికి శక్తినివ్వాలని, శత్రువు యొక్క వినాశనం త్వరగా జరగాలని హోమాలు నిర్వహించడం అనేది చూసాం. అంటే దీనివల్ల అంటే ఇప్పటికే ఎయిర్ స్పేస్ బ్యాన్ ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా బ్యాన్ చేసుకుంటూ వచ్చారు. ఆర్థికంగా కొంత దేశం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కదా సార్. అంటే తప్పు మంది కాదు, అవతల వాడు వాడిని ఏం తిట్టాలో కూడా లేని భాష. సో వాడు కవ్విస్తూ ఉన్నాడు. డెఫినెట్గా భారత అంటే సామాన్య పౌరులపైన ఆయుధం చేతిలో లేని వాళ్ళపైన వాడు వచ్చి కాల్చి చంపాడు అంటే మనం చేసేదేమో న్యాయబద్ధమైన యుద్ధం, మన పోరాటం, యుద్ధంగా న్యాయబద్ధమైన పోరాటం. ఏది టెర్రరిస్టుల పైన మనం చేస్తున్నది, వాడేమో నార్మల్ కామన్ సివిలియన్స్ని చంపాడు. సో ఎవరిది ఎక్కువ కూడా కాదు, ఎవరిది క్రూరత్వం, ఎవడి ఎదవా అని ఆలోచించుకున్నప్పుడు వారి యొక్క పనికిమాలతనం, వారి యొక్క చేతగానితనం, ఒకరి యొక్క పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధి ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది అశోక్ గారు. సో అటువంటి తరుణంలో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు డిఫెండ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సివిలియన్స్. సో దాంట్లో భాగంగా మనం వాళ్ళపైకి మిసైల్స్ వేసినా, వాడిని ఏం చేసినా దాంట్లో భాగంగా చేస్తా ఉన్నాం. మోర్ ఓవర్ మన టార్గెట్ నాట్ పాకిస్తానీ సివిలియన్స్, మన టార్గెట్ టెర్రరిస్టులు. సో దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఎస్, డెఫినెట్గా టెర్రరిస్టులను అంతమొందించడం కోసం, చివరి టెర్రరిస్టుల వరకు తుది ముట్టించడం కోసం ఈ ప్రభుత్వం ఏ చర్య చేపట్టిన. మొన్న చనిపోయిన 26 మందిలో ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె అదే కోరుకుంది. ఏమంటే ఈ దేశంలో ద్వేషం కానీ, అంటే డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్నెస్ అండ్ డోంట్ లీవ్ ఈవెన్ ఎ సింగిల్ టెర్రరిస్ట్, అంతిమ టెర్రరిస్ట్ వరకు తుది ముట్టించాలని ఈ యుద్ధం ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను అని చెప్పింది. నాలాంటి పరిస్థితి ఇంకా ఏ స్త్రీకి ఈ దేశంలో రాకూడదు అని కోరుకుంది. సో దాన్ని ఫిల్ఫిల్ చేయటం కోసంగా భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, మనందరం కూడా భారత ప్రభుత్వంతో కలిసిమెలిసి నడవాల్సిన పరిస్థితి ఇది అశోక్ గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ రాజకీయాలు అనేది పక్కన పెట్టేసి ఈ ఇష్యూలో కూడా ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు మనం చేసుకోవాలి, కానీ బయట ప్రదేశాలు, బయట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు దాన్ని రాజకీయంగా చూస్తే కరెక్ట్ కాదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ కాకుండానే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తుంది. కానీ బీజేపీ కూడా దీన్ని ఒక రాజకీయంగా చూడకుండా దేశానికి సంబంధించిన ఒక వ్యవహారంగా చూస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ బట్ మీడియా అండ్ సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంటాను. మొన్న ఈవినింగ్ దూరదర్శన్లో ఒక జర్నలిస్టు దేశ్కి అందరు గద్దారని ఖర్గే గారి ఫోటో, మా ఎంపీ ఒక ఆయన ఇమ్రాన్ మసూద్ అని ఆయన ఫోటో, ఇంకొక ఫోటో పెట్టి దాన్ని రన్ చేసినప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా అన్నాడా అనలేదా అని పక్కన పెడితే, బట్ దేశంలో ఉన్న వీళ్ళు అని మాట్లాడినప్పుడు అటువంటివి కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత, ఏ రకమైన స్ప్లిట్ రాకుండా దేశమంతా ఒకటిగా నడిపించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. మోరోవర్ అసలు ఇంకొకరి పైన, దేశంలో ఏ ఒక్కరిపైన ఏళ్ళెత్తి చూపించాల్సిన పని లేదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్న, ఇక్కడున్న ఓవైసీతో సహా పాకిస్తాన్ ముర్దాబాద్ అని మాట్లాడి త్రివర్ణ పతాకాన్ని తన తలకు చుట్టుకొని మాట్లాడిన తరుణంలో ఇక ఏ ఒక్కరిని మనం ఎందుకు వేలుపెట్టి చూపించాలి? మన లక్ష్యం మొత్తం ఇవాళ పాకిస్తాన్ టెర్రరిస్టులుగా ఉండాలి తప్ప దీని నుంచి రాజకీయ ప్రయోజనం ఎంత పొందాలి, దీని నుంచి మనం ఎక్కడెక్కడ ఎలక్షన్లు చేయాలి అని ఎవరైతే కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం డేగ కన్నుతో నిశ్చితంగా పరిశీలించి దాన్ని నిలువరించాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి. అశోక్ గారు, చూద్దాం సార్, మనందరం కూడా సపోర్ట్ చేద్దాం ఈ ఇన్సిడెంట్కి. భారత్ ఈ యుద్ధంలో గెలవాలని చెప్పేసి మన ఆర్మీకి, మన సైన్యానికి ధైర్యం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది అంబటి రామకృష్ణ గారితో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. ప్రయత్నం.